వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 70 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా ఎగరడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. 5 రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తిరస్కరించినట్లు చెప్పారు. దేశ రాజకీయ ముఖచిత్రం నుండి ఆ పార్టీ కనుమరుగవుతుందని ఎద్దేవా చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మ్రోగించడం చాలా సంతోషం కలిగిస్తున్నది. ఇది బీజేపీ యొక్క సైద్ధాంతిక విజయం. అభివృద్దికి, జాతీయవాదానికి ఈ 3 రాష్ట్రాల ప్రజలు ఇలా పట్టం కట్టారు. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా బహిర్గతమైంది. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మాత్రమే అభివృద్ది సాధ్యం. ఈ దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీలో ఉంది కాబట్టే మా రాష్ట్రాలు కూడా అభివృద్ది చెందాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కూడా మా రాష్ట్రాల్లో ఏర్పరచుకోవాలని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయా రాష్ట్రాల ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం, 3 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం నిజంగా ఈ సందర్భంగా మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి, మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి, మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారికి ఈ త్రిమూర్తుల విజయం. ఈ త్రిమూర్తులకు ముఖ్యంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి ఓటేసినటువంటి ఆయా రాష్ట్రాల ఓటర్ మహాశయులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పక్షాన అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ 3 రాష్ట్రాల యొక్క విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్నిచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఉందో, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యం ఉందో దాన్ని సాకారం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకొచ్చి పనిచేయడానికి సిద్దంగా ఉండడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయన్న విషయం వాస్తవం. ముఖ్యంగా చూస్తే అస్సాంలో ఇలా ఆత్మగౌరవం, ఇలా భారతీయ జనతా పార్టీ ఆత్మగౌరవం ఇవాళ నిలిచింది. వాళ్ళు 100కు పైగా సీట్లలో భారతీయ జనతా పార్టీ ఇలా ఎన్నికల్లో గెలిచి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషికి నిలువెత్తు నిదర్శనమే అస్సాంలో భారతీయ జనతా పార్టీ విజయం. ఇలా హేమంత్ బిశ్వశర్మ వారి కుటుంబం మీద గాని, వారి మీద గాని అనేక తప్పుడు ఆరోపణలు చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం, ఓటర్ల దృష్టిని మళ్లించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 100కు పైగా స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ ఇవాళ అస్సాంలో విజయం సాధించి ఇలా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హేమీలే అక్కడ ఓడిపోయారు. 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి గెలవబోతుంది. వాళ్ళ పుదుచ్చేరి సంబంధించి పుదుచ్చేరి 30 సీట్లలో 21 సీట్లలో ఇప్పటికే ఎన్డీఏ గెలిచి ఇలా విజయ పరంపర దిశగా కొనసాగుతున్నది. పుదుచ్చేరిలో అక్కడ కూడా ఇలా రెండోసారి అధికారంలోకి వాళ్ళు రాబోతున్నది. అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ఇలా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మన ప్రజలు భావించి ఇలా ఎన్డీఏకు పట్టకట్టడం జరిగింది. ఇవాళ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో 200 సీట్లు ఇప్పటికే 294 సీట్లకు ఇప్పటికే 200 సీట్లకు పైగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. అక్కడ బంగ్లాదేశ్ చొరపడ్డిదారుల యొక్క ఓటు బ్యాంక్ తోని, రోహింగ్యాల ఓటు బ్యాంక్ తోని, ఒక వర్గం ప్రజల ఓటు బ్యాంక్ తోని గెలవాలనుకుని అరాచకాలు సృష్టించి, విధ్వంసం సృష్టించి సాక్షాత్తు హోంమంత్రి గారినే గుండా అన్నారు. కాషాయబ్ జెండాలు పట్టుకుని తిరిగితే దాడులు చేశారు. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శించిన అద్భుతమైన పనితీరుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్లో పార్టీకి లభించిన అపూర్వ విజయం వల్ల ఆ రాష్ట్రాన్ని భారత్లో అంతర్భాగంగా ఉంచేందుకు పోరాడిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు
ఎంతో శాంతి చేకూరి ఉంటుందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆయన పంచకట్టులో రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. एक और वजह से बहुत खास रहे हैं. आप याद कीजिए, बंगाल चुनाव के समय कैसी खबरें आती थी. हिंसा, डर और निर्दोष लोगों की मौतें. लेकिन इस बार पूरे देश ने एक नई खबर सुनी. पश्चिम बंगाल में शांतिपूर्ण मतदान हुआ. पहली बार ऐसा हुआ कि चुनावी हिंसा में एक भी निर्दोष नागरिक की जान नहीं गई. लोकतंत्र के इस महापर्व में बंदूक की आवाज नहीं, जनता जनार्दन की आवाज गूंजी. पहली बार डर नहीं. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకున్న సందర్భంగా భీమవరంలో సంబరాలు. మోడీపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్న ఎంపీ పాక సత్యనారాయణ. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. దేశ రాజకీయ ముఖచిత్రం నుండి ఆ పార్టీ కనుమరుగవుతుందని వ్యాఖ్య. బెంగాల్ విజయంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ శాంతించి ఉంటుందన్న ప్రధాని మోడీ. భయం నేడు నుండి బెంగాల్ విముక్తి పొందిందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.